అమ్మకి కొంచెం మెల్లిమెల్లిగా రికవరీ స్టార్ట్ అయింది. ఒకరోజు ఇంట్లో కనిపించకుండా ఒక 15-20 మినిట్స్ గాయబయిపోయిందనమాట. నేను మాకు వర్క్ చేసే ఆమె ఎక్కడికెళ్ళింది అమ్మ, అంత స్ట్రాంగ్గా లేదు తను. ఎక్కడన్నా పడిపోతుందేమో అనిపించి ఎక్కడికెళ్ళింది అని ఆలోచిస్తున్నాం. ఈ లోపల ఓ 20 మినిట్స్కి వచ్చేసిందనమాట. వస్తూ వస్తూ గోరింతాకు తెచ్చింది. వెళ్ళి చెట్టుకి కోసుకుని వచ్చిందనమాట. ఆ ముందు రోజు నేను తలంటుకున్నాను. అయితే జుట్టు తెల్లగా అయిపోయింది, వెయ్యాలి నాకు, అది ఆవిడ కాన్సెప్ట్. అసలే ఎండలు చిటిచెట్లు ఆడిపోతున్నాయి. ఓ పక్కన ఇంట్లో వంట అది చేయాలంటే కూడా కష్టంగా అనిపిస్తుంది ఏపీలో. కానీ అది తెచ్చి ఆవిడే రుబ్బడానికి ప్రయత్నం చేసింది మిక్సీలో. నేనే వేశాను. వేసినాక చక్కగా కూర్చోబెట్టి తల మొత్తం రాసేసిందండి. ఆ తర్వాత ఆ తల కడుక్కోవడానికి నేను మామూలుగా చచ్చిపోలేదు. ఆవిడకేంటంటే అంత జ్వరంలో కూడా నా నెత్తి మీద ఉన్న తెల్ల జుట్టును చూస్తుంది ఆవిడ. పిల్లలు బాగుండాలి, ఎప్పుడు కంటికి మనసుకి హాయిగా కనిపించాలి. లేకపోతే ఏ తల్లి తండ్రి యాక్సెప్ట్ చేయలేరు కదా. నాకు ఆ తల వదిలించుకోవడానికి చచ్చిపోయాను. అలా జరిగిందనమాట.